హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల 1000 నా మెడలో వరమాల, ఎపిసోడ్ 35. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బైక్ డ్రైవ్ చేస్తున్న సంజయ్కి వినిపించేలాగా ఎదరకి వంగి చెవి దగ్గర మాట్లాడుతోంది హారిక. హారిక మాట్లాడుతుంటే తన ఊపిరి స్పర్శ చెవులకి తగులుతుంటే థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నాడు సంజయ్. అవును సంతోష్, నువ్వేంటి మా హాస్టల్ దగ్గరికి వచ్చినప్పుడు టార్చ్ లైట్ మెసేజ్ భలే చేస్తున్నావు, ఎవరిది ఈ ఐడియా అంది హారిక ముందు రోజు సంజయ్ పంపించిన మెసేజెస్ని గుర్తు తెచ్చుకుంటూ. నాదే చిట్టి ఆ ఐడియా. ఆ రోజు నైట్ నీతో ఎలాగైనా మాట్లాడాలని ఒక 5 minutes ఆలోచించాను, ఐడియా వచ్చింది అన్నాడు సంజయ్. అయినా సంతోష్, నువ్వెందుకు నా కోసం వానలో తడుస్తూ నుంచున్నావు? నేను మాట్లాడకపోతే ఏమైంది, వెళ్ళిపోవచ్చు కదా అంది హారిక. ఆహా, అలా ఎలా వెళ్ళిపోతాను చిట్టి? నీకు నా మీద కోపంగా ఉందని తెలిసాక మళ్ళీ నిన్ను నార్మల్ చేయకపోతే నాకు నిద్ర ఎలా వస్తుంది అన్నాడు సంజయ్. అయినా నాకు కోపంగా ఉంటే నీకేంటి? నేను నార్మల్ కాకపోతే నీకు నిద్ర పట్టకపోవడం ఏంటి అంది చిరుకోపంగా హారిక. చూడు చిట్టి, ఇప్పుడు మళ్ళీ గొడవ స్టార్ట్ చేయకు. ఉదయం నువ్వు రాలేదా నా కోసం? నువ్వు పంపించిన మెసేజ్లు అన్నీ నేను చూశాను. ఏంటి సంతోష్, నా మీద కోపమా అని మెసేజ్ పెట్టావు కదా. నాకు కోపం వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నీకు కోపం వచ్చినా నేను అలాగే రియాక్ట్ అవుతా అన్నాడు సంజయ్. అవును కదా, సంజయ్కి కోపం వస్తే నాకేంటి? నేనెందుకు ఇంతలాగా రియాక్ట్ అవుతున్నాను? నైట్ నుంచి నాకు కూడా అస్సలు నిద్ర రాలేదు. వీడు వానలో తడిస్తే నాకేంటి అంత బాధగా అనిపించింది? నాకు తెలియకుండానే నేను మారిపోతున్నానా? అసలు నేను నాలాగే ఉన్నానా అని తన గురించి తాను ఆలోచిస్తోంది హారిక. సంజయ్ ఉన్నట్లుండి సడన్ బ్రేక్స్ వేసేసరికి సంజయ్ని గట్టిగా పట్టుకుంది భయంతో. సంతోష్, ఎందుకింత స్పీడ్? కొంచెం లేట్ అయినా పర్వాలేదు అంటోంది భయంగా సంజయ్ని గట్టిగా బ్యాక్ సైడ్ నుంచి పట్టుకుని. నేను ఈ మాత్రం స్పీడ్గా తీసుకువెళ్ళకపోతే అసలు నువ్వు నన్ను టచ్ కూడా చేయవు కదా చిట్టి అని మనసులో అనుకుంటూ, మనం హోటల్లో ఉన్నప్పుడే 4 అయ్యింది కదా, ఈ మాత్రం స్పీడ్గా వెళ్ళకపోతే ఎలా చెప్పు అన్నాడు సంజయ్ సైడ్ మిర్రర్లో నుంచి హారికాని చూసి నవ్వుతూ. కాలేజ్ నుంచి హాస్టల్కి వెళ్ళే దారిలో నడుస్తూ నాని, దీప, జరీనా హారిక గురించి ఆలోచిస్తూ, సార్ ఉదయమే తనని బయటికి పంపించారు కదా, ఇది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? కాలేజ్ క్యాంపస్లో కూడా ఎక్కడా కనిపించలేదు అని ముగ్గురు హారిక గురించి డిస్కషన్ చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగానే సూపర్ స్పీడ్గా వాళ్ళ ముందుకు వచ్చి ఆగారు సంజయ్, హారిక. సంజయ్ని బ్యాక్ సైడ్ నుంచి గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చున్న హారికాని చూస్తూ ముగ్గురు నోళ్ళు వెళ్ళబెట్టుకుని మరీ చూస్తున్నారు. చిట్టి, ఓపెన్ యువర్ ఐస్, వచ్చేసాం చూడు అన్నాడు సంజయ్ బ్యాక్ సైడ్కి చెయ్యి పెట్టి హారికాని చిన్నగా తడుతూ. హారిక చిన్నగా కళ్ళు తెరిచి చూస్తోంది. తన ముందు తన ఫ్రెండ్స్ కనిపించడంతో ఫాస్ట్గా బైక్ దిగి, వీళ్ళ ముందుకు బైక్ తీసుకువచ్చి ఎందుకు ఆపావు అన్నట్లు సంజయ్ని కోపంగా చూస్తోంది. హారికాని చూస్తూ రాణి దగ్గుతూ, చాలే హారిక, సంజయ్ని చూపులతో కంట్రోల్ చేసింది అన్నట్లు దగ్గుతోంది నాని. దీప సంజయ్ని, హారికాని చూస్తూ, అబ్బా తట్టుకోలేకపోతున్నాను, నా కళ్ళ ముందే ఇంత క్లోజ్గా తిరుగుతుంటే వీళ్ళిద్దరూ అని మనసులో సంజయ్ లాంటి హ్యాండ్సమ్ని మిస్ అయ్యాను అని కుళ్ళుకుంటోంది. జరీనా ఫస్ట్ టైం హారికాని సంజయ్తో చూస్తూ, అబ్బాయిలతో చాలా స్ట్రిక్ట్గా ఉండే హారిక ఇతనితో ఇంత ఫ్రీగా మూవ్ అవుతుందా అని మనసులో అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తోంది. ఫ్రెండ్స్ ముగ్గురు 3 రకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే ఇబ్బందిగా, ఏంటే అలా చూస్తున్నారు నన్ను అంది హారిక. ఏం లేదులేవే, వాళ్ళకి నీ సిచ్యువేషన్ తెలియదు కదా, నేను చెప్తాను వాళ్ళకి అర్థమయ్యేలాగా అంటూ నాని. హారిక హాస్టల్కి వెళ్తాను అంటే సంతోష్, నేను డ్రాప్ చేస్తాను చిట్టి అంటూ లిఫ్ట్ ఇచ్చాడు.
సంతోష్ స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే భయానికి గట్టిగా పట్టుకుని కూర్చుంది. అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. ఇంతే కదే, ఇంతకు మించి ఏమీ లేదు కదా అంది హారికాని చూస్తూ నాని. నువ్వు ఇదే చెప్తావు కదా మాకు అని మనసులో అనుకుంటూ. ఎగ్జాక్ట్లీ అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. అయినా భలే చెప్పావు నాని అంది హారిక. హారిక అంటున్న మాటలకు వచ్చి రాణి నవ్వు నవ్వి, నువ్వెప్పుడు నీ మనసులో మాట బయట పెట్టవు చిన్ని, అయినా నీ మనసేంటో నాకు తెలుసులే అనుకుంది నాని. ఓకే సంతోష్, బాయ్ బాయ్ అంటూ వెళ్తున్న హారిక చెయ్యి పట్టుకున్నాడు సంజయ్. వాళ్ళ ఫ్రెండ్స్ ముందు అలా చెయ్యి పట్టుకునేసరికి చెయ్యి విదిలించుకుని ఏంటి అన్నట్లు చిరుకోపంగా చూసింది హారిక. మనం కాఫీకి ఎప్పుడు వెళ్దాం చెప్పు చిట్టి అన్నాడు సంజయ్. హలో మిస్టర్ రోమియో, మర్చిపోయావా? ఉదయం నాతో బెట్ కట్టావు కదా, పోనీ ఓడిపోయానని ఒప్పుకో, అప్పుడు వస్తాను కాఫీకి అంది హారిక ఉదయం బెట్ కట్టిన సంగతి గుర్తు చేస్తూ. నేను ఓడిపోవడమా? నెవ్వర్, అస్సలు అలా జరగదు. రేపు ఈ పాటికి నువ్వు నాతో పాటు కాఫీకి వస్తావు, రెడీగా ఉండు అంటూ నవ్వుతూ బైక్ స్టార్ట్ చేశాడు సంజయ్. ఏడిసవ్, నీకంత సీన్ లేదులే, మా వార్డెన్ బ్రహ్మరాక్షసి అని మనసులోనే అనుకుంటూ వెనక్కి తిరిగింది హారిక తన బ్యాక్ సైడ్ నుంచున్న నానిని చూస్తూ. ఏంటే అలా చూస్తున్నావు అంది కొంచెం ఇబ్బందిగా హారిక. ఏంటే నువ్వు ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళావు? అతనితో తిరిగి వచ్చావేంటి అడిగింది నాని. పాపం, నిన్న నా కోసం అంతలాగా వానలో తడుస్తూ నుంచున్నాడు కదా, ఎలా ఉన్నాడో ఏంటో చూసి వద్దామని వెళ్ళాను అంది హారిక. నువ్వు ఒక్కదానివే వెళ్ళావా అతను ఉండే హోటల్కి? ఏంటి చిట్టి, నీకు అతని మీద అంత నమ్మకం? ఏదైనా అయితే అంది కోపంగా నాని హారిక వైపు చూస్తూ. ఏంటి నాని, ఏమవుతుంది? ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నాకు సంతోష్ గురించి బాగా తెలుసు, అతను జెంటిల్మెన్, ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు అంటూ నానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ముందుకు కదిలింది హారిక కోపంగా. హారిక, నువ్వు కన్ఫర్మ్గా సంతోష్ని ఇష్టపడుతున్నావు, డౌట్ లేదు. మనం ఒకరిని మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే వాళ్ళ మీద పూర్తి నమ్మకంగా ఉండగలము, వాళ్ళ కోసం ఏదైనా చేయగలము. నువ్వు ఏమీ ఆలోచించకుండా అతని కోసం అతను ఉండే హోటల్కి ఒంటరిగా వెళ్ళావు, అతనితో పాటు ఈవినింగ్ దాకా ఉన్నావు. నీకు తెలియకుండానే నువ్వు సంతోష్ని కంప్లీట్గా ఇష్టపడుతున్నావు అని అనుకుంటూ తన ఫ్రెండ్ హారిక గురించి ఆలోచిస్తూ తాను కూడా హాస్టల్కి నడిచింది నాని. బైక్ బయట పార్క్ చేసి అలివేలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు సంజయ్. విక్రమ్, అజయ్, జయదేవ్తో కాన్ఫరెన్స్ వీడియో కాల్ మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ పకపకా నవ్వుతున్నారు. అలివేలు వంటింట్లో ఏదో స్పెషల్ ఐటెం తయారు చేస్తోంది. సంజయ్ లోపలికి వస్తూనే, హాయ్ ఆంటీ, ఏంటి మా కోసమేనా బిజీగా ఏదో ప్రిపేర్ చేస్తున్నారు అన్నాడు నవ్వుతూ. నువ్వు కూడా వచ్చి నాకు హెల్ప్ చేయి అబ్బాయి అంది అలివేలు. వైనాట్ ఆంటీ, తప్పకుండా చేస్తాను, కానీ నాకు అస్సలు కుకింగ్ రాదు, మీరే ప్రతిదీ నాతో చెప్పి చేయించాలి అంటూ వంటింట్లోకి వచ్చాడు సంజయ్. పిల్లాడా, వద్దులే, నేనేదో ఉత్తినే అన్నాను. నాన్న వాళ్ళు అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు, వాళ్ళకి ఈ కారపూస తీసుకువెళ్ళి ఇవ్వు అంది అలివేలు సంజయ్ చేతికి 2 ప్లేట్లు అందిస్తూ. ఓకే ఆంటీ అంటూ సంజయ్ ఆ 2 ప్లేట్లు పట్టుకుని కబుర్లు చెప్తూ నవ్వుకుంటున్న వాళ్ళ నాన్నని, అజయ్ని చూస్తూ తాను కూడా నవ్వుతూ ఒక చైర్ తీసుకుని వాళ్ళ డాడీ పక్కన కూర్చుని అలివేలు ఇచ్చిన కారపూస ప్లేట్లు 2 వాళ్ళకి అందించాడు. డాడీ, యు ఆర్ జీనియస్, మీ ఆలోచన సూపరు అంటూ మాట్లాడుతున్న సంజయ్ని ఆపి, జయదేవ్ అంకుల్ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతున్నారు చూడు అంటూ ఆన్లైన్లో ఉన్న జయదేవ్ని చూపించాడు విక్రమ్. ఏంటి విషయం సంజయ్, మీ డాడీని తెగ పొగిడేస్తున్నావు, ఏంటి సంగతి అన్నాడు జయదేవ్ నవ్వుతూ. ఏమీ లేదంకుల్, డాడీ నేను జరగదు అనుకున్న పనిని జరిగేలాగా చేశారు. అంతేకాదు లైఫ్లో నేను మర్చిపోలేని స్వీట్ మెమరీస్ ఈరోజు నాకు గిఫ్ట్గా ఇచ్చారు, అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను అన్నాడు సంజయ్. అవునా సంజయ్, అయితే ఈరోజు నీ లైఫ్లో సంథింగ్ స్పెషల్ అన్నమాట అంటూ నవ్వాడు జయదేవ్. జయదేవ్ ఫోన్ మాట్లాడుతుంటే హారిక వివరాలు ఎప్పటి నుంచో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్న నాగేంద్ర గోడ చాటు నుంచి నక్కి మాటలు వింటున్నారు. ఎవరు ఈ సంజయ్? పెదనాన్న ఎవరితో మాట్లాడుతున్నాడు?
హారిక చదువులకని వెళ్ళి 3 నెలలు అవుతోంది. ఇప్పటి వరకు దాని ఆచూకీ తెలియలేదు. హారిక ఎక్కడ ఉందో ఎలా తెలుసుకోవాలి అని దీర్ఘంగా ఆలోచిస్తూ జయదేవ్ మాటలు వింటున్నాడు నాగేంద్ర. జయదేవ్ ఫోన్ మాట్లాడుతుంటే మధ్య మధ్యలో ఏదో షాడో జయదేవ్ వెనకకు రావడం గమనించాడు సంజయ్. అంకుల్, మీరు ఒక్కరే ఉన్నారా రూమ్లో? అడిగాడు సంజయ్. అవును సంజు, ఎందుకలా అడుగుతున్నావు? అడిగాడు జయదేవ్. ఏం లేదు అంకుల్, ఇందాక మీరు ఫోన్ మాట్లాడుతున్న దగ్గర నుంచి గమనిస్తున్నాను. మీ బ్యాక్ సైడ్ ఎవరిదో షాడో పడుతోంది అన్నాడు సంజయ్. అప్పటి వరకు గమనించని జయదేవ్ ఆ రూమ్ దగ్గర టచ్ ఆడుతున్న నాగేంద్రని చూశాడు. నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి గోడకి ఆనుకుని మాటలు వినడానికి ప్రయత్నిస్తున్న నాగేంద్ర దగ్గరకు సీరియస్గా వచ్చి, ఏంట్రా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు నా రూమ్ దగ్గరికి రావద్దని? లక్ష్మయ్య, ఎక్కడ ఉన్నావు? సెక్యూరిటీ అని గట్టిగా కేకలు వేశాడు జయదేవ్. అయ్యో పెదనాన్న, ఇప్పుడెందుకు వాళ్ళందరూ అని అంటూ నాగేంద్ర చాలా కంగారు పడిపోతూ, ఈ ముసలినక్క ఎందుకు వాళ్ళందరినీ పిలుస్తున్నాడు అని మనసులోనే తిట్టుకుంటూ జయదేవ్ ఏం చేస్తాడో అర్థం కాక చూస్తున్నాడు. ఏందయ్యా, ఏమైంది అంటూ కంగారుగా వచ్చి నిలబడ్డాడు లక్ష్మయ్య. వీడిని పైకి రానివ్వద్దని చెప్పాను కదా లక్ష్మయ్య. మనిషి కంటే ఒక్కసారి చెప్తే సరిపోతుంది. ఇలాంటి పశువులకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు అని నాగేంద్ర వైపు చూపిస్తూ అంటున్నాడు జయదేవ్. నీకు బాగా నోరెక్కువైనాదిరా, చూస్తా ఉండు. ఆఖరికి నీకు నీ కూతురికి ఏ గతి పట్టిస్తానో అని లోపల తిట్టుకుంటున్నాడు నాగేంద్ర. సెక్యూరిటీ వాళ్ళు పరుగున వచ్చి, చెప్పండి సార్ అంటూ నిలబడ్డారు. నేను మీకు ఒక అడ్రస్ ఇస్తాను. వెళ్ళి అక్కడ వీళ్ళ నాన్న ఆదిశేషు ఉన్నాడో లేదో వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటూ సీరియస్గా ఆర్డర్ వేశాడు జయదేవ్. నాగేంద్ర గురించి ఆలోచిస్తూ, వీళ్ళ నాన్న ఊరు నుంచి రాగానే వీడిని తీసుకువెళ్తా అన్నాడు. 3 నెలలు అవుతున్నా గబ్బిలంలాగా ఇంటిని పట్టుకుని వేలాడుతున్నారు. నవ్వుతూ నటిస్తూ నా వెనకాలే గోతులు తవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. సంజయ్ గమనించి చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే చిట్టి గురించి సంజయ్తో మాట్లాడి నేనే ఈ గుంట నక్కకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని. ఇంతలోనే ఎంత ప్రమాదం తప్పింది. ఈరోజు వీళ్ళ సంగతి తేల్చి పడేయాలి అని మనసులో అనుకుంటూ సీరియస్గా ఆలోచిస్తున్నాడు జయదేవ్. నాగేంద్ర ఫాస్ట్గా తన గదిలోకి వెళ్ళి వాళ్ళ నాన్న ఆదిశేషు నెంబర్కి డయల్ చేశాడు. యారా, రాజభోగాలన్నీ బాగా అనుభవిస్తున్నావా అంటూ అటు నుంచి వాళ్ళ నాన్న ఆదిశేషు గొంతు. నీ అబ్బా, నోరు మూసుకుని నువ్వు ఏడున్నావో చెప్పు, లేకపోతే మీ అన్న చేతుల్లో సస్తావు అంటూ టెన్షన్గా మాట్లాడుతున్నాడు నాగేంద్ర. ఇంకెక్కడ ఉంటారా, ఇంట్లోనే ఉన్నా అన్నాడు ఆదిశేషు. అర్జెంటుగా నువ్వు అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళిపో. నీ ఆచూకీ తెలుసుకుని రమ్మని ఇప్పటికే సెక్యూరిటీ గార్డ్స్కి మన ఇంటి అడ్రస్ చెప్పి మరీ పంపించాడు ఆ ముసలినా కొడుకు అంటూ పళ్ళు పటపటా కొరుకుతున్నాడు నాగేంద్ర. అసలేం జరిగిందిరా అడిగాడు ఆదిశేషు. 3 నెలల నుంచి చిట్టి ఇన్ఫర్మేషన్ మనకి ఏమీ తెలియదు. ఇందాక మీ అన్న ఫోన్లో మాట్లాడుతుంటే వినడానికి ప్రయత్నించాను. అప్పటి వరకు అస్సలు నన్ను చూడలేదు. కానీ ఎలా తెలిసిందో ఏమో, వెంటనే నా దగ్గరికి వచ్చి పట్టుకున్నాడు నన్ను ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలని నిన్ను పట్టుకురమ్మని సెక్యూరిటీ గార్డ్స్ని పంపించాడు అన్నాడు నాగేంద్ర. నువ్వేమీ పరేషాన్ చేయకు, నేను ఇంటిని వదిలేసి వచ్చేసారా అన్నాడు ఆదిశేషు. అది ఒక ఇల్లేనా, అద్దె కొంప. నీకు నీ అన్నకి ఎంత తేడా అంటూ గొనుగుతున్నాడు నాగేంద్ర. ఎప్పటికైనా ఆ ఆస్తంతా మనదే కదరా అన్నాడు కన్నింగా నవ్వుతూ ఆదిశేషు. ఇంతకీ చిట్టి గురించి ఏమైనా తెలుసుకున్నావా లేదా? ఎవరితోనో ఇందాక కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతున్నాడు పెదనాన్న. అందులో ఒక అతని పేరు సంజయ్. ఇంకా ఇంతకు మించి నాకు వాళ్ళ మాటలేమీ వినిపించలేదు అన్నాడు నాగేంద్ర. ఒరేయ్, వాడికి చాలా బిజినెస్లు ఉన్నాయి కదరా, ఇలాంటి కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుతూనే ఉంటారు. చిట్టి గురించి ఏమైనా తెలిసిందా లేదా సూటిగా అడిగాడు ఆదిశేషు. నీ అయ్యా మెంటల్ గాడిలాగా మాట్లాడుకు. ఇలా నన్ను విసిగిస్తే నా చేతుల్లోనే నీ సావు మూడిద్ది. చిట్టి గురించి ఏమీ తెలవలేదనే కదా చెప్తున్నాను, అర్థం కాదా నీకు? రుసరుసలాడుతూ ఫోన్ పెట్టేశాడు నాగేంద్ర. సంజయ్ విక్రమ్తో మాట్లాడుతూ, డాడ్, మీ ప్లాన్ సూపర్, యు ఆర్ జీనియస్, ఈ రోజంతా భలే ఎంజాయ్ చేశాం అని అంటూ
చిట్టి తన గురించి హోటల్కి రావడం దగ్గర నుంచి తాను చిట్టిని తీసుకువెళ్ళి డ్రాప్ చేసి వచ్చే వరకు జరిగిన సంగతులు అన్నీ హ్యాపీగా వాళ్ళ నాన్నతో షేర్ చేసుకున్నాడు సంజయ్. డాడీ, మీకు ముందే తెలుసు కదా చిట్టి నా కోసం వస్తుందని, అందుకే కదా నాకు మెడిసిన్స్ ఇవ్వలేదు అన్నాడు సంజయ్ వాళ్ళ నాన్నని చూస్తూ. అవును సంజు, అందుకనే కదా మీ ఇద్దరికీ మాట్లాడుకునే ప్రైవసీ ఇవ్వాలని నేను అజయ్ వాళ్ళ ఇంటికి వచ్చాను అన్నాడు విక్రమ్ సంజయ్ భుజం తడుతూ చిన్న నవ్వు నవ్వి. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. కానీ చిట్టి నాతో కాఫీకి బయటికి రావాలంటే ఖచ్చితంగా నేను బెట్లో గెలవాలి. వాళ్ళ వార్డెన్ కళ్ళ ముందే చిట్టి చెయ్యి పట్టుకుని తీసుకురావాలి అని ఆలోచిస్తున్నాడు సంజయ్. సంజు, నేను చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా హారిక నీతో పాటు కాఫీకి వస్తుంది అంటూ ఒక ప్లాన్ సంజయ్కి చెప్పడం మొదలుపెట్టాడు విక్రమ్. ఇది వర్కౌట్ అవుతుందా డాడ్ అని కొంచెం డౌట్గా అడిగాడు సంజయ్. పాజిటివ్గా ఆలోచించు సంజు, ట్రై చేయి అన్నాడు విక్రమ్ నవ్వుతూ. ఓకే డాడ్, ఐ విల్ బి ట్రై. సంజయ్ కూడా చిన్న నవ్వు నవ్వాడు. భోజనానికి రండి, చల్లారిపోతున్నాయి ఐటమ్స్ అన్నీ అని అలివేలు పిలుపు వినిపించడంతో అజయ్, ఒరే విక్కీ రారా భోజనం చేద్దాం అని పిలిచాడు మాట్లాడుకుంటున్న విక్రమ్ సంజయ్లను చూస్తూ. పదరా సంజు, భోజనం చేసి వచ్చాక మాట్లాడుకోవచ్చు అంటూ కొడుకుతో సహా భోజనం చేయడానికి బయలుదేరాడు విక్రమ్. అజయ్, విక్రమ్, సంజయ్ ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ అలివేలు వంటకి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తూ అడిగి మరీ వడ్డించుకుంటూ తృప్తిగా భోజనం చేశారు. ఏంటి జరీనా, ఎక్కడికి ఇంత సడన్గా బయలుదేరుతున్నావు అడిగింది హారిక లగేజీ సర్దుకుంటున్న జరీనాని చూస్తూ. మా చెల్లి ఫోన్ చేసింది హారిక, మా అమ్మకి బాగా ఫీవర్గా ఉందిట. మా చెల్లెళ్ళిద్దరూ నాకన్నా చాలా బాగా చిన్నవాళ్ళు, వాళ్ళకి హ్యాండిల్ చేయడం రాదు. నేనిప్పుడు నా ఫ్యామిలీకి చాలా అవసరం, అందుకనే నేను మా ఇంటికి వెళ్తున్నాను. 1 వీక్లో తిరిగి వస్తాను అంది జరీనా లగేజీ సర్దుకుంటూనే. అవునా, నీకు తోడుగా నేను కూడా రానా అంది హారిక. హారిక, అది తోడుగా రమ్మంటే నేను వెళ్ళనా చెప్పు? ఎప్పుడది ఇంటికి వెళ్ళినా ఎవ్వరినీ తోడుగా తీసుకువెళ్ళదు, ఒంటరిగానే వెళ్తుంది అంది దీప. జరీనా, రేపు మార్నింగ్ బయలుదేరవచ్చు కదా, మీరు ఉండేది కాకినాడ అని చెప్పావు కదా. ఇప్పుడు టైం 7 అయ్యింది. విజయవాడ నుంచి కాకినాడ వరకు నువ్వు ఒక్కదానివే ఇలా జర్నీ చేయడం మంచిది కాదు. ప్లీజ్, నీకు నేను కూడా తోడుగా వస్తాను అంది నాని. మరేం పర్వాలేదు, నాతో పాటు హర్ష వస్తున్నాడు, మీరు నా గురించి కంగారు పడకండి అంది జరీనా. టేక్ కేర్, జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు రీచ్ అవ్వగానే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, జాగ్రత్త అని మళ్ళీ మళ్ళీ చెప్పింది హారిక. మీలాంటి ఫ్రెండ్స్ దొరికినందుకు ఐఆమ్ సో లక్కీ. తన గురించి ఆలోచిస్తూ వర్రీ అవుతూ తనకి దగ్గరగా నుంచున్న హారిక, దీప, నానీలను దగ్గరికి రమ్మని చేతులు జాపి హగ్ చేసుకుంది జరీనా. హాస్టల్ బ్యాక్ సైడ్ నుంచి హర్ష హారన్ కొడుతున్నాడు. జరీనా హర్షకి వస్తున్నాను అన్నట్లు సైగ చేసి ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి బయలుదేరింది. వార్డెన్ జలజమ్మ హడావిడిగా హాస్టల్ అంతా తిరుగుతూ 1కి 2 సార్లు అంతా శుభ్రం చేయిస్తోంది. స్టూడెంట్స్ అందరికీ వినిపించేలాగా అనౌన్స్మెంట్స్ చేస్తూ రూమ్స్ అన్నీ క్లీన్గా ఉంచుకోమని, మార్నింగ్ 8 o'clockకి అందరూ రెడీ అయి ఉండాలని హాస్టల్ మైక్లో అందరికీ వినిపించేలాగా చెప్పింది జలజమ్మ. ఏంటి ఈరోజు, ఏమైంది ఈవిడికి? హాస్టల్ అంతా ఎందుకు ఇంత క్లీన్ చేస్తోంది? ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి ఎందుకు అందరినీ రెడీగా ఉండమంటోంది అని అడిగింది హారిక ఆశ్చర్యంగా నాని వైపు చూస్తూ. అదా, ఇందాకే నాకు దీప చెప్పింది. ఎవరో తెలియదు కానీ మనలాంటి స్టూడెంట్స్ తల్లిదండ్రులకు దూరంగా చదువు కోసం ఇలాంటి హాస్టల్లో ఉంటారు కదా, అందులోనూ లేడీస్ హాస్టల్ కోసం ప్రత్యేకంగా నెంబర్ ఆఫ్ హాస్టల్స్ కట్టిస్తున్నారుట. ఆల్రెడీ ఉన్న లేడీస్ హాస్టల్స్ని, మెయింటెనెన్స్ బాగా ఉన్న హాస్టల్స్ని కూడా చెక్ చేసి వాళ్ళకి నచ్చేలాగా మెయింటెనెన్స్ ఉంటే రీమోడలింగ్ కూడా ఫ్రీగా చేయించడమే కాకుండా అంత బాగా మెయింటైన్ చేసినందుకు మనలాంటి చదువుకునే పిల్లలకు ఆసరాగా నిలబడినందుకు లైఫ్ లాంగ్ ఫండ్స్ కూడా ఇస్తారుట అంది నాని. నైస్ నాని, ఇంత మంచి పని ఎవరు చేస్తున్నారు? హాస్టల్లో ఉండి చదువుకునే ఆడపిల్లల గురించి ఇంత మంచి ఆలోచన ఎవరికి వచ్చి ఉంటుంది? వాళ్ళ గురించి నీకేమైనా తెలుసా అంది హారిక. నాకేం తెలిసే, ఎవరో ఏమిటో
రేపు ఉదయం చూద్దాం. వార్డెన్ జలజమ్మ ఇందాకటి దాకా మైక్లో చెప్పింది వినిపించలేదా? ఉదయం 8కి అందరం రెడీగా ఉండాలని. ఎందుకో నీకు అర్థం కాలేదా? అంది నాని. ఏంటి, రేపే వస్తున్నారా వాళ్ళు హాస్టల్కి చెక్ చేయడానికి? ఈ హాస్టల్ మెయింటెనెన్స్ ఎలా ఉందో చూడడానికి డౌట్గా అడిగింది హారిక. అవునే, అందుకే ఈ ఛాన్స్ మిస్ కాకూడదని తెగ తాపత్రయపడిపోతోంది మన జలగమ్మ అని అంది దీప అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతున్న జలజమ్మని చూపిస్తూ నవ్వుతూ. ఇంత మంచి పని చేస్తున్నా వాళ్ళెవరో తెలుసుకోవాలి. తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకుంటున్న ఆడపిల్లల గురించి ఇంత బాగా ఆలోచిస్తోంది ఎవరు? ఆడపిల్లల మీద ఇంత రెస్పెక్ట్ ఎవరికి ఉంటుంది అని తనలో తానే ఆలోచిస్తోంది హారిక. డాడ్, మీరు చెప్పిన ప్లాన్ చాలా బాగుంది, కానీ ఇది కేవలం హారిక గురించి, నా గురించి మాత్రమే ఆలోచించి చేస్తున్నారా? కేవలం మా కోసం ఇంత పెద్ద అమౌంట్ ఖర్చు చేయడం కరెక్టేనా? అడిగాడు సంజయ్ విక్రమ్తో. సంజు, నేను నీ కోసం మాత్రమే విజయవాడ వచ్చాను అనుకుంటున్నావా? సరిగ్గా 20 years బ్యాక్ నేను కూడా ఇదే విజయవాడలో చదువుకున్నాను. అప్పుడు విజయవాడ ఎలా ఉండేదో తెలుసా? రౌడీజానికి మారు పేరులాగా ఉండేది. స్త్రీలకు అస్సలు భద్రత ఉండేది కాదు. చూస్తూ చూస్తూ కూడా వాళ్లకు రక్షణ కల్పించలేకపోయేవాళ్ళం. ప్రత్యేకించి ఇలా వసతి గృహాల్లో ఉండే వాళ్ళకి అస్సలు రక్షణ ఉండేది కాదు. అప్పటి నుంచి నాకు లేడీస్కి ఏదో ఒకటి చేయాలని బలమైన సంకల్పం ఉండేది. కానీ అప్పుడు స్తోమత లేదు. ఇప్పుడు చేయగలిగే శక్తి నాకు ఉన్నా అది ఆచరణలో పెట్టే సత్తా మాత్రం నీకే ఉంది అన్నాడు విక్రమ్ సంజయ్ భుజం తడుతూ. డాడ్, మీ సంకల్పం చాలా గొప్పది, కానీ దీనిని అడ్డు పెట్టుకుని హారికాని కాఫీకి తీసుకువెళ్ళడం కరెక్టేనా అన్నాడు సంజయ్. సంజయ్, నీ మనసులో హారిక ఉంది, హారిక మనసులో నువ్వున్నావు. మీ ఇద్దరూ కలిసి కాఫీకి వెళ్దాం అనుకున్నారు. వెళ్ళే అవకాశం వచ్చింది కదా. మీ జీవితంలో మీరు వేసే తొలి అడుగులు ఇంతమంది ఆడపిల్లలకి ప్రయోజనం కలిగిస్తుంటే సంతోషించాలి కానీ ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకురా? నువ్వు కాలేజీలో చీఫ్ గెస్ట్గా వెళ్ళింది కూడా హారిక కోసమే కదా. అప్పుడు కాలేజ్కి డొనేషన్ కూడా ఇచ్చావు. అప్పుడు నువ్వు ఇచ్చిన డొనేషన్ చదువుకి ఉపయోగపడితే ఇప్పుడు నువ్వు చేసే ఈ పని ఎంతోమంది ఆడపిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా ఏ భయం లేకుండా ఆ కాలేజ్కి వచ్చి ధైర్యంగా చదువుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నాడు విక్రమ్ సంజయ్ భుజం తడుతూ. సంజు, ఈ పని నీకు అప్పచెప్తున్నాను. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తావని నమ్ముతున్నాను. ఐ విష్ యువర్ కాఫీ మీటింగ్ టు బీ సక్సెస్ఫుల్ అని సంజయ్ని విష్ చేసి దగ్గరికి తీసుకుని హగ్ చేసుకున్నాడు విక్రమ్. నాకు ఫ్లైట్ టైం అవుతుంది అని అంటూ సంజయ్కి బాయ్ చెప్తూ బయటికి నడిచాడు విక్రమ్. డాడ్, యు ఆర్ మై హీరో. మీరు ఇంత ఎత్తుకి ఎదిగినా గతంలో మీరు చూసిన బ్యాడ్ సిచ్యువేషన్స్ని గుర్తుపెట్టుకుని అలాంటివి మళ్ళీ జరగకూడదని ఎన్ని పనులు ఉన్నా పోస్ట్పోన్ చేసుకుని మరీ వచ్చారు. మీరు నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యతని అప్పచెప్పారు. మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను అని వెళ్తున్న వాళ్ళ డాడీని చూస్తూ మనసులో అనుకుంటున్నాడు సంజయ్. హాస్టల్ అంతా ఒకటే హడావిడి. పని వాళ్ళందరూ కలిసి హాస్టల్ని క్లీన్గా శుభ్రం చేశారు. స్టూడెంట్స్ అందరికీ పదే పదే జలజమ్మ వస్తున్న డొనేషన్స్ ముందు డిసిప్లిన్గా ఉండాలని, వాళ్ళకి స్వాగతం ఘనంగా పలకాలని, వాళ్ళ దగ్గర నుంచి గుడ్ కాంప్లిమెంట్స్ సంపాదించాలని మరీ మరీ చెప్తోంది. హారికలో క్యూరియాసిటీ బాగా పెరిగిపోతోంది. అబ్బా, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? 8 o'clockకి వాళ్ళు వచ్చేస్తున్నారని వార్డెన్ చెప్పింది కదా, ఇంకా రాలేదేంటి అని తనలో తానే అనుకుంటూ ఎదురు చూస్తోంది. సరిగ్గా అప్పుడే వాచ్మెన్ వార్డెన్ జలజమ్మకు సిగ్నల్ ఇస్తూ వచ్చేస్తున్నారు అని విజిల్ ఊదాడు. వార్డెన్ జలజమ్మ ఫ్లవర్ బుకే పట్టుకుని ముందుకు వెళ్ళి నిలబడింది. జబ్ జబ్ అని శబ్దం చేస్తూ ఫాస్ట్గా 2 కార్లు వచ్చి ఆగాయి. ఎవరో కారులో నుంచి దిగారు. జలజమ్మ వెల్కమ్ చెప్తూ ఫ్లవర్ బొకే ఇచ్చింది. కానీ హారిక వెనక ఉండడంతో ఇదంతా కనిపించక అందరినీ తప్పుకుంటూ ఇంత మంచి పని చేస్తోంది ఎవరో చూడాలని ఆత్రంగా ముందుకు వచ్చి చూస్తోంది. సంతోష్, నువ్వా ఇంత మంచి ఆలోచన చేసింది? నీకు వచ్చిందా ఇలాంటి ఆలోచన? నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. నమస్కారం. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసే అంత పెద్ద బిజినెస్ హ్యాండిల్ చేస్తున్నావా? నా పేరు రోజా అని తనలో తానే అనుకుంటూ హాస్టల్లోకి వస్తున్న సంతోష్ని ఆశ్చర్యంగా
నోరు వెళ్ళబెట్టి చూస్తోంది హారిక. నిజమా కాదా అర్థం కాక సంజయ్ హారిక ముందుకు వచ్చి ఏంటి అలా చూస్తున్నావు అన్నట్లు సైగ చేస్తూ హారికకి మాత్రమే కనిపించేలాగా తను పెట్టుకున్న బ్లాక్ స్పెట్స్ కొంచెం కిందకి అని కన్ను కొట్టాడు. అది చూసి హారిక కొంచెం ఇబ్బంది పడుతూ తనకు సంజయ్ కన్ను కొట్టడం ఎవరైనా చూసారేమోనని అటు ఇటు చూస్తోంది. వార్డెన్ జలజమ్మ వాళ్ళ హాస్టల్ అంతా తిప్పి చూపిస్తోంది సంజయ్కి. నీకు ముందే తెలుసు కదా సంతోష్ మన హాస్టల్ కి డొనేషన్ ఇవ్వడానికి వస్తాడని అడిగారు దీప, నాని. హారికని డౌట్ గా చూస్తూ ప్రామిస్ అస్సలు నాకు తెలియదు, తెలిస్తే మీకు చెప్పకుండా ఉంటానా అంది హారిక ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి. చాలేవే డ్రామాలు, వాడితో పాటు నిన్నంతా బైక్ మీద తిరిగావు, నీతో చెప్పకుండా ఉంటాడా ఏంది, నాటకాలు ఆడమాకు అంది దీప మూతి తిప్పుకుంటూ. షటప్ దీప, నాకు తెలియదంటే నమ్మవేంటి అంది హారిక చిరుకోపంగా. మీ స్టూడెంట్స్ ని కూడా నాకు పరిచయం చేస్తారా అన్నాడు సంజయ్ వార్డెన్ జలజమ్మతో. స్టూడెంట్స్ అందరూ హాయ్ చెప్పారు సంజయ్కి. హలో ఎవ్రీబడీ, మీకు ఇక్కడ అకాడమిక్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫుడ్ సప్లై బాగుంటుందా, నైట్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటున్నారా అని క్వశ్చన్స్ వేశాడు సంజయ్ స్టూడెంట్స్ యోగక్షేమాలు తెలుసుకుంటూ. ఆల్ ఈజ్ ఫైన్ సార్, ఫెసిలిటీస్ అన్ని బాగుంటాయి, ఫుడ్ సప్లై కూడా బాగుంటుంది, 24 hours సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అని స్టూడెంట్స్ అందరూ సమాధానం చెప్పారు సంజయ్ ప్రశ్నలకు. ఓకే, మీలో వెల్ స్టూడెంట్స్ అందరూ ముందుకు రండి అన్నాడు. హారికని దృష్టిలో పెట్టుకుని సంజయ్ వెనక్కి వెనక్కి వెళ్తూ దూరంగా నుంచున్న హారికని చూసి ముందుకు రావే ఇప్పుడు అని మనసులో అనుకుంటూ ఫైనల్ ఇయర్ నుంచి 3 జూనియర్స్ లో నుంచి 2 ముందుకు వచ్చి నిలబడ్డారు. వారిలో హారిక కూడా ఉంది. అంటే మీరంతా బాగా చదివే స్టూడెంట్స్ అన్నమాట. మీకన్నా వెనకబడ్డ స్టూడెంట్స్ అందరికీ ఈ రోజు నుంచి మీరు 1 hour ట్యూషన్ చెప్పండి. అలా కనుక మీరు చెప్తే వాళ్ళకు చదువు రావడమే కాక మీకు కూడా ఐక్యూ పవర్ పెరుగుతుంది అంటూ హారిక దగ్గరికి వచ్చి నా నుంచి దూరంగా వెళ్దాం అనుకుంటున్నావా ఏంటి అని అన్నట్లు సైగ చేస్తూ హారికని చూస్తూ కనురెప్పలు ఎగరేశాడు సంజయ్. వీడు నాకు హింట్ ఇస్తూ నా ముందుకు వచ్చి అలాగే చూస్తున్నాడు. ఒరే నీకు దండం పెడతాన్రా, నా ఫ్రెండ్స్ అందరూ నన్నే చూస్తున్నారు, ఇప్పుడు నువ్వేమీ పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు అని మనసులోనే అనుకుంటూ తల కిందకి దించుకుని చూసి చూడనట్లు సంజయ్ని చూస్తోంది హారిక. మొన్న కాలేజ్ లో అంత బాగా డాన్స్ చేసావు కదా అన్నాడు సంజయ్ హారికని చూస్తూ అందరిలో తనని మెచ్చుకుంటున్నట్లు యాక్ట్ చేస్తూ. ఒరేయ్ ఏంట్రా నువ్వు, ఏదో ఇప్పుడే నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లు ఏంట్రా ఎక్స్ప్రెషన్స్, కావాలనే అందరిలో అడుగుతున్నాడు ఈడియట్ అని మనసులో అనుకుంటూ. అవును అది నేనే అంది హారిక వచ్చి రాని నవ్వు నవ్వుతూ. వెరీ గుడ్, నేను చాలా టాలెంట్ ఉంది. అసలు ఆ రోజు నీకు ఏదైనా పార్టీ ఇద్దామని అనుకున్నాను, కానీ నాకు చాలా అర్జెంట్ పని ఉండడం వల్ల వెళ్ళిపోయాను. ఇప్పుడు నీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటు కాఫీకి వస్తావా అన్నాడు సంజయ్. హాస్టల్ స్టూడెంట్స్ అందరి మధ్యలో వార్డెన్ జలజమ్మ ఎదురుకుండా హారికని చూస్తూ. చాలా క్యూట్ గా ఉన్నావు, అసలు నీది బ్రెయినారా, నైట్ కి నైట్ ఇదంతా చేసావా, బెట్ లో గెలవడం కోసం, నన్ను నీతో కాఫీకి తీసుకువెళ్ళడం కోసం, అందరిలో నన్ను కాఫీకి వస్తావా అని అడుగుతున్నావు. ఇప్పుడు నేను నో చెప్పే పరిస్థితుల్లో లేను, ఇక కాఫీకి వచ్చి తీరాలి, లేకపోతే మా వార్డెన్ నన్ను చంపేస్తుంది అని మనసులో అనుకుంటూ ఓకే సార్ వై నాట్ వస్తాను అంది హారిక. నీ పని తర్వాత చెప్తానురా అని మనసులో అనుకుంటూ వచ్చి రాని నవ్వు నవ్వుతూ నొక్కి నొక్కి మాట్లాడుతూ సంజయ్ వార్డెన్ తో మాట్లాడుతూ, మీ హాస్టల్ మెయింటెనెన్స్ చాలా బాగుంది మ్యామ్, మా డొనేషన్స్ మీకు ఖచ్చితంగా అందుతాయి, మీరు పర్మిషన్ ఇస్తే మీ స్టూడెంట్ హారికని నాతో పాటు కాఫీకి తీసుకువెళ్తాను, మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి పర్వాలేదు, తనలో చాలా టాలెంట్ ఉంది, అప్రిషియేట్ చేయడం కోసమే తీసుకువెళ్తాను అంటున్నాను అన్నాడు సంజయ్. అయ్యో సార్ మీరు ఎంతలాగా అడగాల, తీసుకువెళ్ళండి, మీరు తన టాలెంట్ ని గుర్తించి ట్రీట్ ఇస్తాను అనడం మీ గొప్పతనం, మా స్టూడెంట్ హారిక అదృష్టం అంది వార్డెన్ జలజమ్మ పర్మిషన్ ఇస్తూ. మెంటల్ నా అదృష్టం ఏంటే, నిన్ను నమ్ముకుని వీడితో బెట్ కట్టాను, నువ్వేంటే ఇలా కరిగిపోయావు, ఇప్పుడు వీడు బెట్ లో గెలిచాడు కాబట్టి
వీడేం చెప్పినా నేను చెయ్యాలి. ఇదే ఇయర్ ఇప్పుడు కదా వీడు ఏం చెప్తాడో ఏమో అనుకుంటూ ఇంకా సంజయ్ పెట్టిన కండిషన్ గుర్తు తెచ్చుకుంటూ చూస్తోంది హారిక. స్టాచ్యూ లాగా అలాగే కదలకుండా నుంచున్న హారిక ఫేస్ మీద చిటికలు వేశాడు సంజయ్. షాక్ నుంచి ఇంకా తేరుకోకుండా అలాగే చూస్తూ ఉన్న హారిక చెయ్యి పట్టుకుని స్టూడెంట్స్ అందరూ చూస్తూ ఉండగానే నవ్వుతూ బయటికి నడిచాడు సంజయ్ హారికతో సహా. బెట్లో గెలిచిన సంజయ్ హారికతో ఏం చేయించబోతున్నాడు? సంజయ్ చెప్పిన పని హారిక చేస్తుందా అనే స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.